మీమ్ పేజెస్కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేను ఎవరికి తెలీదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి, ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 డేస్కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది అయితే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని, నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. మేము హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్గా.